ఇక్కడ శబ్దాన్ని హెచ్చించింది ఎవరు? దేవుడే. హెచ్చించినప్పుడు అతను ఎలా ఉండాలి? బాధ్యతగా, నమ్మకంగా, విశ్వాసంగా తనకున్నటువంటి ఆ యొక్క నాయకత్వాన్ని, బాధ్యతను, ఉద్యోగాన్ని ఏం చేయాలంట? నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. కానీ ఎలా మారిపోయాడు? తన యజమాని ఇంటి వారికి అవమానము తెచ్చివాడిగా మారిపోయాడు. ఒకవేళ కానీ మనము కానీ పని చేస్తే మన యజమానుడు అయినటువంటి యేసయ్యకు అవమానము తెచ్చిన వారుగా కానీ మనం మిగిలిపోయినట్లయితే కనుక దేవుడు కూడా ఇదే రీతిగా మనను గద్దిస్తాడు. ఇదే రీతిగా దేవుడు మనతో కూడా మాట్లాడే అవకాశం ఉంది కనుక మనం ఏం చేయకూడదంట? మన యజమానుడు అయినటువంటి యేసయ్యకు అవమానము తెచ్చివారుగా మన ప్రవర్తన, మన నడవడిక, మన భక్తి జీవితము ఉండకూడదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటాడు కదా, మీ వలననే నా నామము అన్యజనుల ఎదుట అవమానించబడుతూ ఉంది, దూషించబడుతూ ఉంది అని దేవుడు ఎంతగానో చింతిస్తూ ఉన్నాడు. కాబట్టి మన వలన యేసయ్య నామమునకు అవమానము రాకూడదు.